వర్ష భీమత్సానికి చెన్నై నిండా మునిగింది. 3 రోజులుగా చుట్టుముట్టిన నీటితో సర్వం స్తంభించిన వేళ కాంచీపురం జిల్లాలోని 50 గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లాలో కుశస్థలి, ఆరణి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునేలా కనిపించడం లేదు. ఐటీ సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యాపార కార్యకలాపాలు ఇవాళ పునరుద్దరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రవాణా, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలగడం వల్ల జనం ఎటూ వెళ్లలేకపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో వందల మంది పడిగాపులు కాస్తున్నారు. ఏటీఎంలు కూడా పనిచేయక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చెన్నైలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో సీఎం జయలలిత విహంగ వీక్షణం చేయనున్నారు. సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 3 రోజులు వానగండం ఉండటం వల్ల ప్రజలు హడలిపోతున్నారు. దాదాపుగా ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతం కావడంతో మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా కిలోమీటర్ మేర ఈ అన్నయ్య సలై, రాధాకృష్ణ సలై మార్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి పూర్తిగా నీటిలోనే రావాల్సిన పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు చిత్రంలో. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అన్నాసలై మార్గంలో ఇటు కీలకమైన ప్రభుత్వ భవనాలు, అలాగే మంత్రులు నివసించే భవనాలు కూడా ఉన్నాయి. అలాగే మద్రాసు యూనివర్సిటీ లాంటి కీలకమైన ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నుంచే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోని వాడించే సముదాయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా అటు ప్రజాజీవనం స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడెక్కడ తమ ప్రాంతాలకు గానీ, అలాగే కార్యాలయాలకు గానీ, వాణిజ్య సంస్థలకు చేరుకునేందుకు ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లు చూడొచ్చు. మనం ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తిగా నీళ్లలో నిలబడే ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ మార్గం నుంచే ముఖ్యమంత్రి జయలలిత కూడా వెళ్లాల్సి ఉంది. అయితే ఇందుకోసం పోలీసులు కూడా పూర్తిగా నీళ్లలో నిలబడే పూర్తిగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ప్రాంతంలో వాహనదారులు గానీ, అలాగే సాధారణ ప్రజలు నడిచి వెళ్లి ఆ ప్రమాదాలకు లోను కాకుండా ఎక్కడికక్కడ వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ నీటిని తోడేందుకు పోలీసు యంత్రాంగం గానీ, ఇటు స్థానిక మున్సిపల్ సిబ్బంది, అలాగే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ మోటార్లు పెట్టినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతంలో ఎక్కువగా నీరు వచ్చి చేరిపోవడంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇదంతా కూడా సముద్రంలోకే నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎక్కడికక్కడ పూర్తిగా అక్రమ కట్టడాలు నిలిచిపోవడంతో ఈ నీరంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా డ్రైన్ల ద్వారానే వెళ్లాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఇటు ఈ మధ్యలో కరెక్ట్ గా చెన్నై సిటీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నలువైపులా కూడా రహదారి మార్గం ఒక్కసారి చూస్తే కనుక పూర్తిగా కిలోమీటర్ మేర పూర్తిగా ఈ లోతట్టు ప్రాంతంలో వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా 2-3 రోజుల నుంచి ఇదే పరిస్థితిగా కనిపిస్తుంది. మొత్తం మీద వాహనాలని కూడా మోకాల్లోతు నీళ్లలో ప్రజలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. అలాగే ఇదంతా కూడా వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఎటు ప్రజా జీవనానికైతే పూర్తిగా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఇతర ప్రాంతాల్లో కూడా ఉంది. అడయార సరస్సు నుంచి కూడా దాదాపుగా 20,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు ఇంకా నీట మునిగే ఉన్నాయని చెప్పాలి. ఈ నీటినంతా కూడా సముద్రంలోకి తోడేందుకు అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ శివారు ప్రాంతాలు ఉన్నటువంటి అడయారు గాని ఇక తాంబరం, వేలార్చి తదితర ప్రాంతాల్లో తిరువళ్లూరు తదితర
తదితర ప్రాంతాల్లో ఇవాళ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏరియల్ సర్వే నిర్వహించున్నారు. ఇందుకోసం వైమానిక దళ హెలికాప్టర్లు ఆమె ఏరియల్ సర్వే నిర్వహించున్నారు. అయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో చిక్కుపోయినటువంటి ప్రజల్ని కూడా రక్షించేందుకు అటు వైమానిక దళం గానీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే స్థానిక చెన్నై పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే పూర్తిగా ప్రభుత్వం సెలవులు కూడా రద్దు చేసింది. అత్యవసరంగా సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఉండాల్సిందిగా సూచించింది. ఇక పాఠశాలలు అలాగే వాణిజ్య సంస్థలకు కూడా పూర్తిగా సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రజలెవరూ కూడా బయటకి ఈ వరద నీటిలో చిక్కుకొని ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఇక్కడ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసి వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు అందిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నౌకాదళం అయితే విశాఖ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ అనే ఒక నౌకను కూడా పంపించింది. అత్యవసర మందులు గానీ, అత్యవసర చికిత్స కోసం వినియోగించే మందులు గానీ, అలాగే వంట సామాగ్రి, ఇతర జమ్నీ బోట్లతో సహాయ సిబ్బందితో పంపించింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా దాదాపుగా 12 బృందాలు ఈ ప్రాంతంలో ఉండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అయితే ప్రస్తుతానికైతే అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం పూర్తి చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే దాదాపుగా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి, రోడ్లపైన ఇదే స్థాయిలో మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడంతో అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భారీ మోటార్ల ద్వారా కూడా నీటిని తోడివేయాలని ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఐఎన్ఎస్ ఐరావత్ ద్వారా తరలించినటువంటి కొన్ని అత్యాధునిక మోటార్ల ద్వారా ఈ నీటినంతా కూడా డ్రైన్లోకి పంపింగ్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. మొత్తం దక్షిణ భారతంలోనే అత్యంత పెద్దదైనటువంటి మెట్రో సిటీగా చెన్నై నగరం ఇలా నీటిలో మునిగిపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికన ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని సహాయ శిబిరాలకు తరలించడం, అలాగే ఎక్కడికక్కడ వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడమే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పూర్తిగా ఈ వరదల కారణంగా పూర్తిగా రవాణా వ్యవస్థ అయితే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. అటు రోడ్డు మార్గాలు కానీ, ఇటు రైలు మార్గం, ఇటు విమానాశ్రయం నుంచి కూడా ఎటు కదలలేని పరిస్థితి ఉంది. మొత్తం మీద అడయారు సరస్సు నుంచి వచ్చినటువంటి నీటితోటి మీనంబాకం ఎయిర్పోర్ట్ అంతా కూడా నీటితో నిండిపోయింది. దీంతో విమాన సర్వీసులు దాదాపుగా 4 రోజుల పాటు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రైలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి చాలా రైళ్లను పాక్షికంగా కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి, గూడూరు వరకే నడుపుతున్న పరిస్థితి. ఇక చెన్నై సెంట్రల్ నుంచి వెళ్లాల్సినటువంటి రైళ్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేశారు. ఇక ఈ ప్రాంతం నుంచి పూర్తిగా రైల్వే ట్రాక్ పై నీళ్లు నిలిచిపోవడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక రహదారి నగరంలో రాకపోకలు సాగించేందుకు ఇటు భారీ వాహనాలు కానీ, మామూలు వాహనాలు కానీ, ఇలా ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ మార్గాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ నియంత్రణను చేపట్టి పరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలంతా కూడా ఒకసారి మనం చూస్తే కనుక ప్రజలంతా కూడా కేవలం కాలినడకనే వాళ్ళ ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొత్తం మీద పూర్తిగా ఈ వర్షం తగ్గింది కాబట్టి ప్రస్తుతానికి వర్షాభావ పరిస్థితులు 2 రోజులు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ వర్షాల తీవ్రత ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నతో యుద్ధ ప్రాతిపదికన లోతట్టు ప్రాంతాల వారిని సురక్షితంగా తరలించేందుకు అధికార యంత్రాంగం అయితే ప్రయత్నాలు చేస్తూనే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చెన్నైలోని సిటీ సెంటర్ నుంచి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి ఫోటో స్టూడియో.